ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ డిఎస్సి మోడల్ పేపర్ ప్రాక్టీస్. ఫస్ట్ బిట్, జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, అరిస్టాటిల్. అరిస్టాటిల్ గ్రీకు శాస్త్రవేత్త. ఈయన జీవశాస్త్ర పితామహుడు అని ఈయనకి పేరు. ఈయన జీవశాస్త్రం గురించి సమాచారము అసంపూర్ణంగాను అస్పష్టంగాను తికమక పెట్టేదిగా ఉండేది. ఈయన వృక్ష జంతువులపై శాస్త్రీయంగా పరిశీలన చేశారు. జీవులను ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. నెక్స్ట్, అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏ శాస్త్రవేత్త? అరిస్టాటిల్ ఏ దేశ శాస్త్రవేత్త? ఆన్సర్ అరిస్టాటిల్. ఫోర్త్ ఆప్షన్, గ్రీకు శాస్త్రవేత్త. అరిస్టాటిల్ గ్రీకు శాస్త్రవేత్త. ఆంటన్ వాన్ లీవెన్హాక్. ఆంటన్ వాన్ లీవెన్హాక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆంటన్ వాన్ లీవెన్హాక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, డచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. మైక్రోస్కోప్ను కనిపెట్టింది ఎవరు? మైక్రోస్కోప్ను కనిపెట్టింది మైక్రోస్కోప్ను కనిపెట్టినది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, లీవెన్హాక్. బ్యాక్టీరియాల గురించి మొదటగా వర్ణించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, లీవెన్హాక్. లీవెన్హాక్ డచ్ శాస్త్రవేత్త. ఈయన మైక్రోస్కోప్ను కనిపెట్టారు. అదేవిధంగా ఈయన రూపొందించిన మైక్రోస్కోపులతో నీటిని, ఇతర జీవుల జీవ పదార్థాలను, రక్తము, దంతాలపైన పాచి, ప్రేగులోని ద్రవాలు, మలం మొదలైన వాటిని పరిశీలించి వివిధ రకాల సూక్ష్మజీవులను కనుగొన్నారు. అంతేకాకుండా బ్యాక్టీరియాల గురించి వర్ణించిన శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు కూడా ఈ లీవెన్హాక్. నెక్స్ట్, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, లీవెన్హాక్. విలియం హార్వే. విలియం హార్వే ఏ దేశానికి చెందిన వైద్యుడు? విలియం హార్వే ఏ దేశానికి చెందిన వైద్యుడు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఇంగ్లాండ్. విలియం హార్వే బ్రిటిష్ వైద్యుడు. ఇతడు జంతువుల హృదయము, రక్త ప్రసరణలపై పరిశోధన చేశారు. అంతేకాకుండా జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం ద్వారా జీవశాస్త్రాన్ని వర్ణనాత్మక అధ్యయనం నుండి ప్రయోగ పఠనా స్థాయికి కూడా చేర్చారు. ఈయన విలియం హార్వే బ్రిటిష్ వైద్యుడు. అంతేకాకుండా ఈయన ఏం చేశారు? జంతువుల హృదయము, రక్త ప్రసరణలపై పరిశోధన చేశారు. అంతేకాకుండా జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం ద్వారా జీవశాస్త్రాన్ని వర్ణనాత్మక అధ్యయనం నుండి ప్రయోగ పఠనా స్థాయికి చేర్చారు. ఆన్సర్ విలియం హార్వే ఏ దేశానికి చెందిన ఆయన? ఇంగ్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్, హృదయం రక్త ప్రసరణలపై పరిశోధన చేసి రక్త ప్రసరణ సిద్ధాంతంను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. హృదయము రక్త ప్రసరణలపై పరిశోధన చేసి రక్త ప్రసరణ సిద్ధాంతమును కనిపెట్టిన శాస్త్రవేత్త. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, విలియం హార్వే. నెక్స్ట్, లూయి పాశ్చర్. లూయి పాశ్చర్ ఏ దేశస్థుడు? లూయి పాశ్చర్ ఏ దేశస్థుడు? ఈయన మైక్రోబయాలజీలో పరిశోధనలు చేసిన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. లూయి పాశ్చర్ ఎవరు? ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. ఈయన 200 సంవత్సరాల క్రితం లీవెన్హాక్ ఏం చేశారు? బ్యాక్టీరియాలను కనుగొన్న తర్వాత 200 సంవత్సరాల క్రితం లీవెన్హాక్ బ్యాక్టీరియాలను కనుగొన్నప్పటికీ కూడా వాటి ప్రాముఖ్యం తెలుసుకోలేకపోయారు. కానీ ద్రాక్ష రసాలు చెడిపోవుటకు సూక్ష్మజీవులు కారణమని తెలుసుకొని దాన్ని వేడి చేయడం వలన
బ్యాక్టీరియా నశిస్తుందని, సారాయి పాడవకుండా ఉంటుందని నిరూపించాడు. దీన్నే పాలు పాడవకుండా ఉండడానికి కూడా ఉపయోగించారు. ఈ పద్ధతిని మనం ఏమంటాం? పాశ్చరైజేషన్ అంటాము. అంటే ఈ లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త ఎవరు? మైక్రోబయాలజీలో పరిశోధనలు చేసిన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. లూయి పాశ్చర్ ఏ దేశస్థుడు? ఫ్రెంచ్ దేశస్థుడు. నెక్స్ట్, పాశ్చరైజేషన్ కనుగొన్నది ఎవరు? పాశ్చరైజేషన్ని కనుగొన్నది ఎవరు? లూయిస్ పాశ్చర్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లూయిస్ పాశ్చర్. లూయిస్ పాశ్చర్ ఏం చేశారు? పాశ్చరైజేషన్ పద్ధతిని కనుగొన్నారు. నెక్స్ట్, పాలను శుద్ధి చేయు విధానమునకు ఏమని పేరు? పాలను శుద్ధి చేయు విధానమునకు ఏమని పేరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పాశ్చరైజేషన్. నెక్స్ట్, ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లూయిస్ పాశ్చర్. నెక్స్ట్, ర్యాబీస్ వ్యాధికి మందును కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లూయిస్ పాశ్చర్. నెక్స్ట్, భారతదేశ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు. భారతదేశ వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ఎవరు? వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ జగదీష్ చంద్రబోస్. సెకండ్ ఆప్షన్ జగదీష్ చంద్రబోస్. రొనాల్డ్ రాస్ తన పరిశోధనలు ఎక్కడ చేశారు? రొనాల్డ్ రాస్ తన పరిశోధనలు ఎక్కడ చేశారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ హైదరాబాద్. ఈయన సర్ రొనాల్డ్ రాస్ మలేరియాపై పరిశోధనలు ఎక్కడ చేశారు? హైదరాబాద్లో చేశారు. చేసి సుదీర్ఘ పరిశోధనల తర్వాత మలేరియాను కలుగ చేసే సూక్ష్మజీవి ఆడెనాఫిలస్ దోమలో ఉంటుందని, ఇది మలేరియా వ్యాధిగ్రస్తులలో పెరుగుతుందని కనుగొన్నారు. ఆగస్టు 20 నాడు రొనాల్డ్ రాస్ కృషిని గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. ఈ రొనాల్డ్ రాస్కి 1902వ సంవత్సరంలో మలేరియాపై చేసిన కృషికి గాను ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. నెక్స్ట్, గ్రెగర్ జాన్ మెండల్ ఏ శాస్త్రానికి పితామహుడు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జన్యు శాస్త్రానికి పితామహుడు. నెక్స్ట్, వాట్సన్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? వాట్సన్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆన్సర్ వాట్సన్ అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, క్రిక్. మనకి వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నారు. వాట్సన్ అమెరికా దేశస్థుడు, అదేవిధంగా క్రిక్ ఏ దేశస్థుడు? బ్రిటిష్ దేశస్థుడు. క్రిక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? బ్రిటిష్ దేశానికి అంటే బ్రిటన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్, డిఎన్ఏ నిర్మాణంపై పరిశోధన చేసిన వారు. డిఎన్ఏ నిర్మాణంపై పరిశోధన చేసిన వారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వాట్సన్ అండ్ మరియు క్రిక్. అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అంటే ఏంటి? డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ నిర్మాణం మీద ఈ అమెరికా వాట్సన్, బ్రిటిష్ దేశస్థుడైన క్రిక్ పరిశోధన చేశారు. నెక్స్ట్, శుక్రకణాలు చారల కండరాలను
శుక్రకణాలు, చారల కండరాలను. పూర్తి వర్ణనను ఎవరు తెలిపారు? పూర్తి వర్ణనను ఎవరు తెలిపారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆంటన్ వాన్ లీవెన్హాక్. నెక్స్ట్, ర్యాబిస్ వ్యాధి నయం చేయడానికి చికిత్సా విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ర్యాబిస్ వ్యాధిని నయం చేయడానికి చికిత్సా విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లూయిస్ పాశ్చర్. నెక్స్ట్, క్రింది వారిలో టెట్రాసైక్లిన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చినవారు ఎవరు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వై సుబ్బారావు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త. ఈయన టెట్రాసైక్లిన్, ఫోలిక్ యాసిడ్, క్యాన్సర్ నిరోధక ఔషధాలను ఉత్పత్తి చేసే పద్ధతులను అభివృద్ధి చేశారు. అందుకే ఈయన్ని విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్, పక్షులు వాటి జీవన విధానానికి సంబంధించిన శాస్త్రానికి ఏమని పేరు? ఆన్సర్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎకాలజీ అంటే మనకు ఆవరణ శాస్త్రము. యాంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఎనాటమీ అంటే వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రము. వృక్షాలు అయితే వృక్ష, జంతువులు అయితే జంతువులు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటి? ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆర్నిథాలజీ అంటాం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆర్నిథాలజీ. నెక్స్ట్, ప్రముఖ భారతదేశ పక్షి శాస్త్రవేత్త. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ సలీం అలీ. ఈయన భారతీయ ఆర్నిథాలజిస్ట్, అంటే ఈయన బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈయన ఏ విశ్వవిద్యాలయంలో కూడా, అంటే ఏ యూనివర్సిటీలో కూడా విద్యను అభ్యసించలేదు. ఈయన చిన్నప్పటి నుంచి పక్షులను పరిశీలించడం అంటే సరదా. అలా పక్షులు వాటి జీవన విధానానికి సంబంధించిన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. అంటే ఆర్నిథాలజీలో ఈయన మన దేశంలోనే అగ్రగణ్యుడు. నెక్స్ట్, వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే అవార్డు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పాల్గెట్టి బహుమతి, పాల్గెట్టి అవార్డు. దీన్ని మనకి ఎందుకు ఇస్తారు? మన దేశంలోని పక్షుల గురించి 2 గ్రంథాలు రాశారు ఈయన అనేక జాతీయ, అంతర్జాతీయ, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా పొందారు. వన్యమృగం సంరక్షణార్థం ఇచ్చే పాల్గెట్టి బహుమానం కూడా ఈయనకి లభించింది. నెక్స్ట్, భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టింది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎంఎస్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఈయన మన దేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టడానికి కారకులు. ఈయన వ్యవసాయ శాస్త్రవేత్త. దేశంలో ఆహార కొరతను చూసి చలించిపోయే అత్యధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి రకాలను, అదేవిధంగా బంగాళదుంప, నార మొక్కల రకాలను అభివృద్ధి చేశారు. ఈయన కృషి వల్ల స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది సంవత్సరాల్లో
ఆహారోత్పత్తి పెరిగింది. ఈ దశను మనకి హరిత విప్లవము అంటారు. నెక్స్ట్ ఐసిఏఆర్కు డైరెక్టర్ జనరల్గా, ఐసిఏఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐసిఏఆర్కు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్రింది వారిలో నోబెల్ గ్రహీతలు ఎవరు? క్రింది వారిలో నోబెల్ గ్రహీతలు ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సివి రామన్, సర్ సివి రామన్, హరగోవింద్ ఖొరానా. హరగోవింద్ ఖొరానా, సర్ సివి రామన్కి మనకి వీళ్ళిద్దరికీ నోబెల్ గ్రహీతలు పొందారు. నెక్స్ట్ జన్యుస్మృతిని, జెనెటిక్ కోడ్, జన్యుస్మృతిని కనుగొన్న వారిలో వీరొకరు. జన్యుస్మృతిని కనుగొన్న వారిలో వీరొకరు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ హరగోవింద్ ఖొరానా. ఈయన జన్యుస్మృతిని, జెనెటిక్ కోడ్ని వెలుగులోకి తెచ్చిన వారిలో వీరొకరు. ఈయన ప్రయోగశాలలో కృత్రిమ జన్యువును సంశ్లేషణ చేశారు. అంతేకాకుండా ఈయన ఏం చేశారు? జన్యుస్మృతిని కనుగొన్న వారిలో ఎవరు అంటే జన్యుస్మృతిని కనుగొన్న వారిలో వీరొకరు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ హెచ్జి ఖొరానా. నెక్స్ట్ ప్రయోగశాలలో కృత్రిమ జన్యువును సంశ్లేషణ చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ హరగోవింద్ ఖొరానా. నెక్స్ట్ బీర్బల్ సాహ్ని దేనిలో పరిశోధన చేశారు? బీర్బల్ సాహ్ని దేనిలో పరిశోధన చేశారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పురావృక్ష శాస్త్రం, పేలియోబాటనీ. ఈయన లక్నో విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ఆచార్యులుగా పనిచేసేవారు. పురావృక్ష శాస్త్రానికి అనేక సేవలు చేసి ఖండాల కదలిక సిద్ధాంతానికి కనుగొన్నారు. ఖండాల కదలిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఖండాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయన్నదే ఖండాల కదలిక సిద్ధాంతము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చెరుకును జొన్నను సంకరణం చేసి చెరుకు పంటను అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సర్ టిఎస్ వెంకట్రామన్. ఈయన చెరుకును జొన్నను క్రాస్ చేసి అభివృద్ధి చేశారు. దీనివల్ల దేశంలో చక్కెర ఉత్పత్తి పెరిగింది. చక్కెరను దిగుమతి చేసుకోవడం మానివేయడం జరిగింది. ఈ సంకరజాతి చెరుకు విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. నెక్స్ట్ వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో కృషి చేసింది ఎవరు? వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో కృషి చేసింది ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పంచానన్ మహేశ్వరి. ఈయన వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో విశేష కృషిని చేశారు. ఈయన్ను వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో విశేష కృషి చేసింది ఎవరు? డాక్టర్ పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్ పరస్థానిక ఫలదీకరణ అనే పద్ధతిని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పంచానన్ మహేశ్వరి. ఈయన వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో విశేష కృషి చేసి వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితగా కీర్తిస్తారు. ఈయన పరస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్నారు. అంటే ఈ పద్ధతిలో వృక్షాల ఫలదీకరణం పరీక్షణాలలో జరుపుతారు. ఈ పద్ధతి వృక్ష ప్రజననంలోనూ ఆర్థిక అనువర్తిత వృక్ష శాస్త్రాల అభివృద్ధికి తోడ్పడింది. నెక్స్ట్ ఖండాల కదలిక సిద్ధాంతానికి ఎవరి పరిశోధనలు రుజువులు ఇచ్చాయి? ఖండాల కదలిక
ఖండాల కదలిక సిద్ధాంతానికి ఎవరి పరిశోధనలు రుజువులు ఇచ్చాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బీర్బల్ సాహ్ని. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వారిలో కోయంబత్తూరులోని ఇంపీరియల్ క్రేన్ బ్రీడింగ్ స్టేషన్ అధిపతిగా కోయంబత్తూరులోని ఇంపీరియల్ క్రేన్ బ్రీడింగ్ స్టేషన్ అధిపతిగా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సర్ టిఎస్ వెంకట్రామన్. క్రింది వాటిలో లూయి పాశ్చర్ ఆవిష్కరణలు ఏవి? ద్రాక్ష సారాయి చెడిపోవడానికి సూక్ష్మజీవులు కారణమని కనిపెట్టారు. పాలు మొదలైన అనేక పదార్థాలు నిల్వ చేయడానికి పాశ్చరైజేషన్ పద్ధతిని సూచించారు. గొర్రెలకు సోకే ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ లూయిస్ పాశ్చర్ యొక్క ఆవిష్కరణలు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ పంచానన్ మహేశ్వరి ఎంఎస్ స్వామినాథన్, టిఎస్ వెంకట్రామన్, బీర్బల్ సాహ్ని. పంచానన్ మహేశ్వరి పరస్థానిక ఫలదీకరణం. ఎంఎస్ స్వామినాథన్ చెరుకు, గోధుమ, వరి సంకరణ రకాలు. సర్ టిఎస్ వెంకట్రామన్ చెరుకు, జొన్నని సంకరణ చేసి చెరుకు పంటను అభివృద్ధి చేశారు. బీర్బల్ సాహ్ని ఖండాల కదలిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ A2, ఫస్ట్ ఆప్షన్ A2, B4, C3, D1. నెక్స్ట్, కోళ్ళు ఇతర జంతువుల పిండాభివృద్ధి వర్ణన ద్వారా ఆధునికంగా ఉద్భవించిన పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికినవారు ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అరిస్టాటిల్. నెక్స్ట్, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్, లక్నోలో నెలకొన్న బీర్బల్ సాహ్ని సంస్థ, బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ లేదా సంస్థ దీనికి ప్రఖ్యాతి చెందింది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భారతదేశంలో పురాజీవశాస్త్ర అధ్యయనాలు. నెక్స్ట్, సరైన జతను గుర్తించండి. వృక్షశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, పురావృక్షశాస్త్ర పితామహుడు లిన్నేయస్, జన్యుశాస్త్ర పితామహుడు మెండల్, జీవశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. దీనిలో సరైన జతను గుర్తించమన్నారు. మనకి వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? థియోఫ్రాస్టస్. పురావృక్షశాస్త్ర పితామహుడు బీర్బల్ సాహ్ని. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. కానీ జన్యుశాస్త్ర పితామహుడు మాత్రం మెండల్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆచార్య పంచానన్ మహేశ్వరి క్రింది ఏ పరిశోధనా అంశంలో ప్రఖ్యాతి పొందారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరీక్షణాళికలో ఆవృతి బీజ మొక్కల ఫలదీకరణ. నెక్స్ట్, ఇండియన్ గోండ్వానా లాండ్
ఇండియన్ గోండ్వానా ల్యాండ్ వృక్ష సంపదపై విస్తృతంగా పరిశోధన జరిపిన ప్రథమ శాస్త్రజ్ఞుడు. ఇండియానా గోండ్వానా ల్యాండ్ వృక్ష సంపదపై విస్తృతంగా పరిశోధనలు చేసిన ప్రథముడు ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బీర్బల్ సాహ్ని. నెక్స్ట్ C4 మొక్కల్లో కార్బన్ స్థాపన చెందే విధానంపై C4 మొక్కల్లో కార్బన్ స్థాపన చెందే విధానంపై పరిశోధనలు జరిపిన భారతీయ వృక్ష శరీర ధర్మశాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విఎస్ రామ్దాస్. నెక్స్ట్ పిపికే నాయర్, సిజికే రామానుజంలకు ఈ అధ్యయనాలతో సంబంధం ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మొక్కలలో పరాగ సంపర్కం. నెక్స్ట్ ఎంఓపి అయ్యంగార్ క్రింది వాటిలో వేటిపై పరిశోధనలు జరిపారు? ఎంఓపి అయ్యంగార్ క్రింది వాటిలో వేటిపై పరిశోధనలు జరిపారు? ఆన్సర్ 47 సెకండ్ ఆప్షన్ స్వయం పోషక తాలోఫైట్ మొక్కలలో. స్వయం పోషక తాలోఫైట్లతో అంటే స్వయం పోషక తాలోఫైట్లు మనకు తాలోఫైట్స్ 2 టైప్స్. ఏంటవి? శైవలాలు, శిలీంధ్రాలు. అంటే శైవలాలు అనేవి స్వయం పోషకాలు, శిలీంధ్రాలు అనేవి పరపోషకాలు. కావున స్వయం పోషక తాలోఫైట్లు అంటే ఏంటి? శైవలాలపై. ఆచార్య ఎంఓపి అయ్యంగార్ అనేవారు శైవల శాస్త్ర పితామహుడు. దేనిపై పరిశోధన చేశారు? స్వయం పోషక తాలోఫైట్లపై పరిశోధనలు చేశారు. నెక్స్ట్ భారతదేశంలో ప్రముఖ జీవశాస్త్రీయ సంస్థలు. ఫస్ట్ వన్ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ ఎక్కడ కలదు? ఏలూరు. కేంద్ర పట్టు పరిశోధనా సంస్థ మైసూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్పైస్ రీసెర్చ్ ఎక్కడ కలదు? కాలికట్, కేరళ. సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? లక్నో. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజాత్ నగర్, ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సస్ రీసెర్చ్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆనంద్, గుజరాత్. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్, హర్యానా. కేంద్ర కూరగాయల పరిశోధనా కేంద్రం కులు, హిమాచల్ ప్రదేశ్. కేంద్ర పుట్టగొడుగుల పరిశోధనా కేంద్రం సోలన్, హిమాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.